అందరికీ నమస్కారాలు. ఇప్పుడు బోనాల పండగ రావచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకి, ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళలకి బోనాల పండగ రోజు మన ప్రభుత్వాలు, మనం కోరుకున్న మన ప్రభుత్వమే మనల్ని పట్టించుకోవటం లేదని ప్రజలు చెప్తున్నా కూడా వినపట్టం లేదు ఎవరికి కూడా. అలాంటి ప్రభుత్వము ఈ రోజున మాట్లాడే మాటల్లో ఉన్న ప్రభుత్వానికి తెలుస్తుంది, కానీ అది పాత ప్రభుత్వాలకు తెలుస్తుంది, కొత్త ప్రభుత్వాలకు తెలియటం లేదు. 10 సంవత్సరాలు, సంవత్సరంన్నర ఉన్న ప్రభుత్వాలకి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు, ప్రజలని పట్టించుకోవటం లేదు. ఈ రోజున పండగలు చేసుకునేటప్పుడు, ఏ పండగలు చేసుకున్నా కూడా ప్రశాంతంగా మహిళలు పూజలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసము పంతుల దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసుకొని పూజలు చేసుకొని అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్కరు మంచిగా ఎదగాలని కోరుకునే పూజలు చేసే పంతులు గారిని కూడా ఎదురు రావటం, ప్రజల్ని పక్కకు నెట్టేయటం, పూజల కాడికి వచ్చే ప్రతి ఒక్క మహిళలను కూడా నెట్టేస్తున్నారు. ఆ అధికారం అనేది మన పోలీస్ స్టేషన్లకి ఉంటుందా? ఒకప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్లు కూడా టెంపుల్ దగ్గర నిలబడి పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి మంచి సపోర్ట్, రెస్పాన్స్ అనేది కరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఏ కాడికి ప్రజల మీద కష్టాలను చూపెడుతున్నారు, కానీ ప్రభుత్వాల మీద ఇష్టాలతో నిలబడుతున్నారు, కానీ పేదవాళ్ళ బతుకుల్ని బతికించే పోలీస్ ఆఫీసర్లకి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి లింకు కట్టుకున్నారు. ఆ లింకే ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రభుత్వానికి ప్రభుత్వమే మోసం చేసుకుంటుంది, గవర్నమెంట్నే మోసం చేసుకుంటుంది, పోలీస్ ఆఫీసర్లకే మోసాలు చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని మోసాలు చేసే ప్రభుత్వాలు కానీ, గవర్నమెంట్ కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ ప్రజలతో ఉండి పట్టించుకొని ప్రజలతో నిలబడి ప్రతి ఒక్క ప్రజలకి మేమున్నామని ధైర్యాన్ని చూపించేదే పోలీస్ స్టేషన్లు ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఏది లేకుండా ఒక 3 పోలీస్ స్టేషన్లు మనకి ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ, గవర్నమెంట్కి కానీ 3 పోలీస్ స్టేషన్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 ఫస్ట్ వాళ్ళ పోలీస్ స్టేషన్లో ప్రజల్ని మోసం చేస్తున్నారు. సెకండ్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక దగ్గర ఒక తప్పు జరిగిందని చెప్పి ఆ లెటర్ తీసిపోయి 2 పోలీస్ స్టేషన్లకు ఇవ్వాలి. 2 పోలీస్ స్టేషన్లో అక్కడ పోనీకుండే ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే ప్రతి ఒక్క ప్రజలకు మోసాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వానికి, ప్రతి ఒక్క గవర్నమెంట్కి సపోర్ట్ ఉంటున్నారు. మరి వాళ్ళకి జీతాలు రావాలంట, జీతాలు వస్తేనే కదా ప్రజల జీతాలు, ప్రతి ఒక్కళ్ళకి వచ్చేది కూడా గవర్నమెంట్కు ప్రజలే.
పోలీస్ స్టేషన్లకి ప్రజలయే, గవర్నమెంట్కి ప్రజలయే, కోర్టుకు కూడా ప్రజలదే. ఆ అమౌంట్ వస్తుందంటే ఎక్కడ సంపాదించి కష్టపడి నేల మీద తిరుగుతూ రోడ్ల మీద పరిగెత్తుతూ టైం టు టైం వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ పోయే వాళ్ళ ప్రజలని పట్టించుకోవటం లేదు. ఏ కాడికి వాళ్ళకి కావాల్సింది ప్యాకేజీ. ఆ ప్యాకేజీల్లో ఉంటేనే ఆ ప్రభుత్వం మంచిగా ఉంటుంది, ఆ గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, కోర్టు మంచిగా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్లు మంచిగా ఉంటుంది. కానీ ప్రజలు కష్టపడే ఫలితాలకి, ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వాలకి ఒక సపోర్ట్ అనేది కరెక్ట్ లేదు. ఎందుకంటే ఒక ధైర్యం రావాలంటే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా, 3 పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను చెప్తున్నా, ప్రజలు కోరుకునే కోరికలు 3 పోలీస్ స్టేషన్లు పట్టించుకొని ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ తప్పు, మూడో తప్పు, ఫస్ట్ సెకండ్ ఈ 3 తప్పులు జరిగిన సపోర్ట్గా ఉండే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్లు రావాలి. మన ప్యాకేజీ మీద ఎగబడితే మన పోలీస్ ఆఫీసర్లు మనమే సులకనైపోతున్నాము. ప్రజలతోటి మనం కోరుకునే కోరికలు కూడా రాలేకుండా అయిపోతున్నాయి. అలాంటిది 3 పోలీస్ స్టేషన్లు కూడా పట్టించుకోవటం లేదు ప్రజల్ని, ప్రభుత్వాన్ని. ఎన్నో కేసుల మీద కేసులు వేసుకుంటా పోతే, ప్రజల మీద కేసు వేస్తే ప్రజలే పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు వేస్తారు. గవర్నమెంట్ మీద కేసు వేయటానికి అధికారము, హక్కు ప్రజల దగ్గర ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆస్తులు, సంపాదించుకున్న ఆస్తులు గవర్నమెంట్ది కాదు, ప్రజల ఆస్తులు. కష్టపడి సంపాదించుకున్న సంపాదనలోనే ఆస్తులు కొనుక్కొని, ల్యాండ్లు కొనుక్కొని, బిల్డింగులు కట్టుకొని, కష్టపడి పేరు తెచ్చుకున్న ప్రజలది ప్రతి ఒక్క ఆస్తులు కూడా ఈరోజు మీకు డబ్బులు పడుతున్నాయి అంటే, కరెంటు బిల్లులు కానీ, వాటర్ బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి రిజిస్ట్రేషన్లు కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఒక ల్యాండ్ కొనుక్కున్నా, ఆ ల్యాండ్కు అర్హులు ప్రజలు. వాళ్ళు కష్టపడి కొనుక్కొని, కట్టుకొని ఉండే ఇంటిని కూడా దొంగతనంగా దొంగలు గవర్నమెంట్ జాగలు గుంజుకొని గవర్నమెంట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ, తప్పు చేయని వాళ్ళ మీద మీరు కేసుల మీద కేసులు వేస్తే అది ఎక్కడి దాకా పోవటానికైనా ప్రజలు సిద్ధంగా రెడీగా అయ్యున్నారు. ఈరోజు పోలీస్ ఆఫీసర్ల మీద మాట్లాడుతున్నారంటే రుబాబుగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. కష్టపడి పని చేసుకొని తినకుండా, పరిస్థితులు బాగలేక హాస్పిటల్కి వెళితే కోట్లు అవుతున్నాయి. ఒక బాబా పాప పుడితే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక పెద్దోళ్ళకి బాగలేకపోతే 50 లక్షలు, 60 లక్షలు అంటున్నారు. చనిపోయిన ఆ లెటర్ కూడా బతికున్నాడని అబద్ధాలు చెప్పి లక్షలు గుంజుకొని బయటకు తీసుకొస్తున్నాయి హాస్పిటళ్ళు. అలాంటి హాస్పిటల్లో కూడా మోసాలు జరుగుతున్నా గవర్నమెంట్ పట్టించుకోకుండా, ప్రభుత్వాలు పట్టించుకోకుండా, కోర్టులు పట్టించుకోకుండా, పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోకుండా ఉంటే అది జరిగే సంగతులు ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిపోతున్నాయి, ప్రతి ఒక్క ప్రభుత్వాలకు తెలిసిపోతున్నాయి, ప్రతి ఒక్క గవర్నమెంట్లకు తెలిసిపోతున్నాయి, ప్రతి ఒక్క కోర్టులకు తెలిసిపోతున్నాయి.
ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లు ముఖ్యంగా అతి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ల నుంచే ఈ దందలన్నీ నడుస్తున్నాయి. గవర్నమెంట్ అంటే ఒక దంద, గవర్నమెంట్ దందే, దొంగలకి గవర్నమెంట్ దందలాగా బతుకుతున్నారు అని చెప్తున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ తప్పు చేయన ప్రజల మీద మోసాలు చేసుకుంటా పోతుంటే గవర్నమెంటు ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఒక ప్రభుత్వం వచ్చి నీతిగా నిజాయితీగా చెప్తున్నా ఆ ప్రభుత్వాన్ని కూడా కిందకి తొక్కేస్తున్నారు. తొక్కేసిన ప్రభుత్వమే ఈరోజు పైకి వస్తుంది. పైకి వచ్చినా కూడా ఏ ప్రభుత్వాలు మోసపోయారో, ఏ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశారో అదే ప్రభుత్వము మళ్ళా ముందు అడుగేస్తుంది, వేసింది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ప్రతి ఒక్క ప్రజలకి అన్నదానం అనేది దేవుళ్ళలాగా ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాలనేది ప్రతి ఒక్క బోనాల పండగలకి మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ బోనాల పండగ ప్రతి ఒక్కటి కూడా బోనాల పండగలే కాదు, ప్రతి ఒక్క పండగలు అన్ని పండగలు అయిపోయినా కూడా బోనాల పండగలు కానీ ప్రతి ఒక్క పండగలు వచ్చినప్పుడు కూడా సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్లు నిలబడి ప్రజలకి మంచిగా ఉండి వాళ్ళని పంపించటము, మళ్ళా తీసుకుని వచ్చేదాకా మంచిగా చూసుకుంటానికే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీకు ఈ హక్కు అధికారం ఎవరిచ్చారు? స్కూటీలు కానీ బైకులు కానీ కొత్త మ్యాటర్లు పెట్టారు. బైకులది టోల్ గేట్ దగ్గర పోనీయకుండా రానీయకుండా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజటానికి ప్రభుత్వం పెట్టింది. ఎందుకు పెడుతుంది? దేనికి పెడుతుంది? ఈ లెక్కలు పాత బళ్ళు మార్చుకుంటానికి హక్కు అధికారము ఏ ప్రభుత్వానికి లేదు. ఇది అసలు యాక్చువల్గా గవర్నమెంట్కు తెలుసు, కోర్టులకు తెలుసు, పోలీస్ ఆఫీసర్లకు తెలుసు. మార్చుకునే హక్కు అధికారము మీకు ఎవరిచ్చారు? ఇన్ని సంవత్సరాలు కొనుక్కున్న బైకుల్ని, కారులు కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ, స్కూటీలు కానీ ప్రతి ఒక్కరు కొనుక్కొని కష్టపడి సంపాదించుకున్న మళ్ళా దాని మీద కూడా లంచాలు, ప్యాకేజీలు గుంజుకుంటానికి, ఆ డబ్బులు లాక్కుంటానికి, ప్రజల్ని మోసం చేసుకుంటానికి, ఆ ప్రజల్ని చంపేయటానికే మన ప్రభుత్వము నిలబడుతుందని మేము కోరుకుంటున్నారు. ఇలాంటి కోరికలు కోరుకునే తప్పులన్నీ బయటకు తీసేదే ప్రతి ఒక్క ప్రజలు కూడా తీస్తారు. వాళ్ళకి ఆ హక్కు అధికారం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళా రానియకుండా చెయ్యాలని మేము కోరుకుంటూ, తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు ఒక సపోర్ట్ అనేది రావాలా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క గేట్లు కూలగొట్టించమని గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లకి నిలబడి వాళ్ళకి సపోర్ట్గా ఉండమని చెప్పిందా పోలీస్ ఆఫీసర్లకి? అదే గవర్నమెంట్లో పని చేసుకుంటూ ప్రజల జీతాల మీద మీరు తింటూ మనం ఉంటున్నామంటే, మీకు ఆ జీతాలు పడుతున్నాయి అంటే ప్రతి ఒక్క సమస్యకి ఒక అధికారం ఉంటుంది. వాళ్ళు కష్టపడి పనులు చేసుకొని మీకు ఇంటి పన్నులు కానీ, ఇంటి రెంట్లు కానీ, అట్లాగని వాళ్ళు జీతాలు కష్టపడి ఒక డ్యూటీ చేసుకొని ఆ డ్యూటీలో జీతం అనేది రెంట్లకు ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు, ఓన్ హౌస్లో అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు అయి ఉండొచ్చు, కోర్టులు కూడా పట్టించుకోవాలని మేము కోరుకుంటూ, ఎక్కడ ఏ తప్పు చేసింది కూడా బయటికి లాగటమే, తప్పు చేసిన వాళ్ళ మీద లాగమనండి. ఇలాంటి తప్పులు చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? దానికి కారణము ఎవరు? గవర్నమెంట్ పట్టించుకోవటం లేదంటే గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది. ప్రజల్ని పట్టించుకునే హక్కు అధికారం మాకు లేదు అని మీరు గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ చెప్పలేనప్పుడు మీ మీద మీ ఫోకస్ అంతా మీ లంచాల మీద ఎగబడుతుంటే, ఆ ప్యాకేజీ మీ ఇంటికి వచ్చి కోటీశ్వరులు అవుతుంటే, ఆ అధికారము మీకే అవుతుంది.
చేస్తున్నారు. కానీ ఏ ప్రజలు మిమ్మల్ని ఊరుకోవటం లేదు. ఆ ఊరుకున్నా వాళ్ళు పట్టించుకోరు. మీరు తప్పు చేస్తే ఆ తప్పును లాగటమే ప్రజలది. ఆ హక్కు అధికారం ప్రజలకు ఉంటుంది. ఇలాంటి ఇన్ని తప్పులు జరిగినా కూడా కూలగొట్టించమని ఇళ్ళు ఆస్తులు లంచాల మీద ఎగబడేటము, ఆ ధనం తీసుకోమని కోర్టు చెప్పిందా? ఇళ్ళు కూలగొట్టించమని కోర్టు చెప్పిందా? ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, పోలీస్ ఆఫీసర్లకి ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద ఇన్ని కేసులు వేసిన వాళ్ళకి కోర్టు ప్రజలకి తీర్పు అనేది ఇవ్వాలి. ఆ తీర్పులో కోర్టు నిలబడాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి, 3 పోలీస్ స్టేషన్లకి, అధికారులకి, అతి ముఖ్యంగా మన కోర్టు గారికి, గవర్నమెంట్ కోర్టులు వారికి కూడా ఈ అధికారం అనేది, గవర్నమెంట్కి సపోర్ట్ అనేది ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటూ, ఎక్కడ ఏ ఇల్లు కూలగొట్టించారో ఆ ఇంటిని కట్టించిన దాకా, ప్రజలకి మంచి జరిగిన దాకా న్యాయంగా నిలబడి వాళ్ళ ప్రజలు కూలగొట్టించిన ఇళ్ళని మళ్ళా కట్టిపిచ్చి వాళ్ళకు ఒక మంచి సపోర్ట్ ఉంటే ఆ ప్రభుత్వం గెలుస్తుంది. ఆ ప్రభుత్వంలో ఉండే ప్రజలు మంచిగా ఎదగాలని కోరుకుంటారు. ఇలాంటి తప్పులు జరిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ప్రజలు ఏడుస్తూ తినకుండా వాళ్ళ పిల్లల్ని బతికించుకోలేకుండా కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు ఇన్ని కట్టుకుంటా పోతుంటే ఒక్క చిన్న పిల్లలకు కూడా 50,000, 60,000, 30,000, 40,000 అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? అది మీ చేతిలో ఉంటుందా? ప్రతి ఒక్క కాలేజీలు, స్కూళ్ళు బంద్ పెడితేనే వాళ్ళకి ఆ తెలివేందో తెలియాలి. గవర్నమెంట్ కూడా తాళాలేసి పెడితే ఆ తప్పులు చేసిన గవర్నమెంట్ కూడా ఈ బాధలేందో తెలియాలి. వాళ్ళకి జీతాలు రాకపోతే, ప్రతి ఒక్కరు అమౌంట్ కట్టకపోతే ఆ బాధ ఏందో అప్పుడు తెలుస్తుంది. గవర్నమెంట్కి తెలుస్తుంది, కోర్టులకు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసులకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరు ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కూడా తెలుస్తున్నాయి. ఇలాంటి మోసాలు మళ్ళా రానియకుండా ఈ బైకులది ఈ మళ్ళా రాసుకొని మళ్ళా కొత్త బైకులు, కొత్త నెంబర్లు వేసుకుంటానికి ఆ సపోర్ట్ లేకుండా చేయాలని మేము కోరుకుంటూ, పాత కొనుక్కొని కష్టపడి నడుపుకొని తిరిగే వాళ్ళని మళ్ళా తీసేసి కొత్తది వేసుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వాళ్ళ పైసలు మీరు ఇస్తారా? మీరు ఫ్రీగా ఇవ్వండి వాళ్ళకి. ఆ లెటర్ అనేది ఫ్రీగా మీరే వేసిచ్చి, ఆ బైకులు పోలీస్ ఆఫీసర్లు అంటున్నారు కదా, బైకుల్ని మార్చుకొని మళ్ళా కొత్తది కావాలని ఆ మార్పు ఏందో పోలీస్ ఆఫీసర్ల మీద మార్పించండి. మీరు ఒక్క రూపాయి తీసుకోకుండా మీరే మార్చి, ఎక్కడ ఏ ఇంటికి వచ్చి వాళ్ళ బైకుల, కార్ల ప్రతి ఒక్కటి కూడా మార్చండి. మార్చి ఆ స్టిక్కర్ పెట్టి మీరే మీ పేరే తెచ్చుకోండి. అది గొప్పతనం అంటే. అలాంటి పేరు వచ్చే గొప్పతనము మన ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు రావాలి, ప్రతి ఒక్క కోర్టులకు రావాలి, ప్రతి ఒక్క గవర్నమెంట్కి రావాలి, ప్రతి ఒక్క ప్రభుత్వాలకు రావాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.